నమస్తే, వెల్కమ్ టు శ్రీని టీవీ. ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయనతో ముఖాముఖి. సార్, వెల్కమ్ టు శ్రీని టీవీ. సార్, నమస్కారం. సార్, రీసెంట్గా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నెగ్గటం జరగలేదు. మొదటిసారిగా నెగ్గారు. దీని మీద విద్యావంతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల కానీ చంద్రబాబు గారి పట్ల కానీ ఉన్న నమ్మకంతో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నెగ్గడం జరిగిందని తెలుసుకున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే 3 భాగాలుగా చూడాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం ఎప్పుడు కూడా 3 భాగాలు ఏంటంటే, ఒకటి ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి ఉంటుంది. లిమిటెడ్ పర్సన్స్, టీచర్స్ మాత్రమే, దాంట్లో బీఈడీ కంప్లీట్ అయిపోయినటువంటి, లేకపోతే టీటీసీ ద్వారా కంప్లీట్ అయిన టీచర్లు వేస్తారు. వాళ్ళకు కొన్ని గొంతెమ్మ కోరికలు ఉంటాయి, వాళ్ళలో కొన్ని యూనియన్లు ఉంటాయి. వాళ్ళల్లో ఏపీటీఎఫ్ అని, యూటీఎఫ్ అని, తర్వాత ఎస్టీయూ అని, బీటీఏ అని, ఆడ కూడా ఏంటంటే కులాల వారీగా టీచర్లు కూడా ఇరిపోయారు, మతాల వారీగా టీచర్లు ఇరిపోయారు, పార్టీల వారీగా టీచర్లు ఇరిపోయారు. ఆడేందంటే టీచర్లు ఏ 2 గ్రూపులు లేకపోతే వాళ్ళు విజయం సాధిస్తారు. అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నది. నా దృష్టిలో అయితే నేనైతే లెక్కలోకి కూడా తీసుకోను టీచర్ల ఎమ్మెల్సీని. రెండోది ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని లెక్కలోకి తీసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎనీ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళకు ఓటు ఉంటుంది. సో ఆ ఓటు అనేది ఏంటంటే పవర్ఫుల్గా ఉంటుంది అది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు ఏంటంటే 2 కూడా తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరేసింది. ఒకటి ఏంటంటే మనకి గుంటూరు, కృష్ణాకి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించింది. నీకు టీచర్ల ఎమ్మెల్సీకి సంబంధించింది లెక్కలోకి తీసుకోవచ్చు. అది ప్రజాభిప్రాయం కాదు, టీచర్ల మేధావుల అభిప్రాయం అది. అందువల్ల ఏంటంటే దాంట్లో మేధావులు ఉంటాయి, మేధావులు ఉంటాయి. మీరు మేధావులను కంపేర్ చేసుకుంటారో మేధావులను కంపేర్ చేసుకుంటారో అది మీ ఇష్టకే వదిలేసిన. ఆ ఓటు వేయటం కూడా చాలామందికి తెలియదు, అది ఒక ఆర్ట్. ఎందుకంటే ఆ ఓటు వేసినట్టే ఉంటుంది, ఓటు మురిగిపోద్ది. ఎలా అంటే మనకు ఒక 20 మంది నిలబడారనుకో బ్రదర్, ఎమ్మెల్సీలో 20 ఓట్లు వేయచ్చు. ఆ ఓటు వేసే ప్రాధాన్యత నువ్వు స్వచ్ఛమైన తెలుగు ఆడితే ఓడికి అర్థం అవుద్ది. ఏంది మొరటి భాషలో చెప్తే అర్థం అవుద్ది. అందరూ బడికి పోతారు కానీ తెలియదు. 1, 2, 3, 4, 5, 6, 7 అట్ట 20 మంది ఉంటే 20 ఓట్లు వేయచ్చు. ఒకటేసికి వేయకుండా రావచ్చు. అట్లా ఏంటంటే ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలో కూడా తెలియదు చాలామందికి. సో 20 ఓట్లు వేయచ్చు. మన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ కాదు, అది టీచర్ ఎమ్మెల్సీ. అది ప్రాధాన్య క్రమంతో ఓట్లు వేశారు. ఫస్ట్ ప్రాధాన్యత కూటమి అభివృద్ధికి వేశారు, సెకండ్ ప్రాధాన్యత ఓటు వచ్చి ఇండిపెండెంట్కి వేసి వచ్చారు. కాబట్టి ఇండిపెండెంట్ అభివృద్ధికి గెలిచాడు. కూటమి అభివృద్ధి గెలవాల, వెనక పక్క నుంచి సపోర్ట్ చేసిన ఆయన కూడా గెలవాల. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా మనకి రాష్ట్రంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గెలగబెట్టిన పెద్ద మనిషి, ఎందుకు పోటీ చేయలేదా? అసలు నాకు తెలిసి తాడేపల్లిలోనే కదా ఉండేది, సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ నిలబెట్టుంటే భలే ఉండేది. ఇప్పుడు ఆ నిలబెట్టాలి కదా. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, గతంలో ఈ జలగన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 ఎమ్మెల్సీలు జరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర 108 నియోజకవర్గాల్లో జరిగింది. 3 ఎవరికి వేసారు ఓటు? ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే పడిందిగా. అప్పుడు ఏమన్నాడు సకల శాఖల మంత్రి అంటే బిఏ చదువుకున్నోడు ఏమన్నాడు, ఈ ఓటర్లు మా వాళ్ళు కాదు అంటే దొంగ ఓట్లేందా? వాళ్ళు ఏంటంటే అసలు దాన్ని నిలబెట్టాల్సింది సకల శాఖల మంత్రిని. మహామేధావు కదా, బిఏ చదువుకున్న మహామేధావు కదా. లేదా వాడు కొడుకుని నిలబెట్టిన అదే సలహాదారుడు బొంగ, వాడు చదువు రాదు పాడు రాదు. వాడు బిఏ చదువుకున్నోడికి ఏబిసిడీలే తెలియదు, ఏబిసిడీలు ఎన్నో చెప్పమని చెప్పలేడు. ఎందుకు వాడి గురించి మాట్లాడుకోవటం? రాష్ట్రానికి పెట్టిన కర్మ. అందువల్ల వాడు కొడుకు నన్ను నిలబెట్టాల్సింది సజ్జల భార్గవరెడ్డిని. బూతుల భాష కేరా పోడే కదా, ఏ ఓట్లు ఎన్ని వచ్చాయి తేలిపోయేది కదా. వెనపక్క ఏంటంటే వాళ్ళు పీడిఎఫ్ అని ఉంటుంది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని. అదేంటి సిపిఎం అనుబంధ సంస్థ. యూటీఎఫ్ అని ఉంటుంది. సో అది సిపిఎం అనుబంధ సంస్థకి బ్యాక్ నుంచి సపోర్ట్ చేసిండు. ఏ ప్లేస్లో ఉంది?
అందువల్ల ఏంటంటే ఒక ఆలోచన విధానంలో ఉండాల. చదువుకున్న వ్యక్తుల్లో నాకు తెలిసినంత వరకు గ్రాడ్యుయేషన్ చదువుకోవడం అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, ఆల్మోస్ట్ 60% ఓటింగ్ పోలింగ్, 90% ఏరు జగన్మోహన్ రెడ్డి కోటు. ఇంకా కులవాదంతో కొంతమంది వేస్తారు, మతవాదంతో కొంతమంది వేస్తారు. ఈ భారతదేశం ముఖ చిత్రం రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఒక భిన్నత్వంలో ఏకత్వం లాగా మతవాదం ఒక గ్రూపు తీసుకుంటే కులవాదం ఇంకో గ్రూపు తీసుకుంటుంది. ఈ రెండు ఏంటంటే ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఏంటంటే మతవాదంతో భారతదేశ రాజకీయాలు కొంత ప్రభావితం అవుతున్న మాట వాస్తవం. రెండోది కులవాదం. 6,000 కులాలు ఉన్నాయి భారతదేశంలో, పైనే ఉంటాయి. ఈ 6,000 కులాల్లో ఎవడు పోటుగాడేం కాదు. కాబట్టి ఏంటంటే దాంతో నాయకులుగా కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకులుగా ఎదగాలని చూస్తారు. అంటే అన్ని కులాలు సమూహంగా ఓటేస్తేనే ప్రభుత్వం ఏర్పడద్ది. ఏ ఒక్క కులం వల్ల ఏం సాధించలేరు. అందువల్ల ఏంటంటే ఈ కులం దేనికోసం అంటే ఒక నాయకుడు ఎదగటం కోసం కులం పనిచేస్తుంది. ఒక ఎమ్మెల్యే కావడానికి, ఒక ఎంపీ కావడానికి ఒక మతం పనిచేస్తుంది. దానికి ఏంటంటే ఈ డైలాగులు పేలుస్తుంటారు. ఈ కులవాదం మతవాదాన్ని ఆ విధంగా ప్రేరేపించడం జరుగుద్ది అన్నమాట. భారతదేశం బాగా చేస్తే ఇప్పుడు ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, తెలంగాణలో ప్రాంతీయవాదం వచ్చేసింది. దాని ద్వారా 2001లో ఒక పార్టీ పుట్టింది, ముఖ్యమంత్రి అయ్యిండు 10 ఏళ్ల పాటు. తెలంగాణనే 7 లక్షల అప్పు. ధనిక రాష్ట్రం కాస్త ఏమైంది, ధనిక రాష్ట్రం ఏమైంది, అప్పులు కుప్పైంది, 7 లక్షల కోట్లు అప్పు అయింది. అందువల్ల అలాగేందంటే అది ప్రాంతీయవాదం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఏముంది, ఉప ప్రాంతీయవాదం వచ్చింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ నిన్న ఉత్తర తెలంగాణ ఏమైంది, అన్ని బీజేపీ కొట్టింది ఎమ్మెల్సీలేడ. అక్కడ బీజేపీ బలపడుతుంది, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కింద పడిపోతుంది. డివైడ్ అండ్ రూల్ అలా ఏం కాదు, డివైడ్ రూల్ కాదు, పాడు కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ కాదు రాజకీయాల్లో ఉండాల్సింది స్థితప్రజ్ఞత, దేశభక్తి మెండుగా ఉండాలా, రాష్ట్రభక్తి మెండుగా ఉండాలా, ఒక స్టాండ్ ఉండాలా. ఇప్పుడు త్రిభాషా విధానం వస్తుంది దేశంలో, దీని మీద నీ స్టాండ్ ఏంటి చెప్పాలా. చెప్పకుండా మనం దాటేసుకోతే అంటే ఏరు దాటిన దాకా మల్లన్న, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టేసి బోడి మల్లన్న అంటారు చూసినా, అట్లా ఉండకూడదు. ఒక భాషని ఒక జాతి మీద రుద్దితే ఉధృతంగా ఉద్యమాలు పడతాయి. సో జాతికి ఒక భాష ఉండాలని అనుకోవటంలో తప్పు లేదు. ఇప్పుడు ఒక జాతి కంటే భారతదేశం ఒక జాతిగా తీసుకుని ఒక భాష ఉన్నప్పుడు మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలన్నీ సాంస్క్రిట్లో ఉన్నాయి. మన రాష్ట్రం కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడింది, అది వేరే సబ్జెక్ట్. అది నేను అనేది ఏంటంటే హిందీని బలవంతంగా రుద్దితే సౌత్ కానీ ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళు ఒప్పుకోరు. బెంగాలీ, ఒరియా, మరాఠీలు కూడా ఊరికి ఇంట్రెస్ట్ లేదు. అసలు లిపి లేదు హిందీకి. ఫస్ట్ పాయింట్, హిందీకి లిపి లేదు. లిపి లేని భాషను ఎలా రుద్దుతావు? అందుకని మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ సాంస్క్రిట్లో ఉన్నాయి. సో అవి రీసెర్చ్కి కూడా ఉపయోగపడితే సాంస్క్రిట్ని పెట్టండి జాతీయ భాషగా, అందరూ ఒప్పుకుంటారు. అసేత హిమాచలం. నువ్వు ఎందుకు బలవంతంగా రుద్దుతున్నావు హిందీని? హిందీ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్ర భాష పెట్టు, బెంగాలీ పెట్టు, తెలుగు పెట్టు. ఒక రాష్ట్రంలో మస్టన్ షూట్ చేయి, కన్నడ ఒక రాష్ట్రంలో పెట్టు, ఒక రాష్ట్రంలో కేరళ పెట్టు, ఒక రాష్ట్రంలో తమిళం పెట్టు. భోజ్పూరి ఎందుకు పోయిందే? శంకనాకే. ఇప్పుడు అమ్మను మర్చిపోయినా, అమ్మ భాషను మర్చిపోయినా, మాతృదేశాన్ని మర్చిపోయినా పుట్టగతులు ఉండవు. ఒక లిపి లేని భాష బలవంతంగా ఎందుకు రుద్దుతారు? దేవనాగరిక భాష దేంది? సాంస్క్రిట్ పెట్టు జాతీయ భాషగా. మీకు అంత డోలేమి? అందువల్ల ఏంటంటే దీని మీద కూడా కొన్ని ప్రభుత్వాలు తిరుగుబాటు చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పాలా, ఉభయ రాష్ట్ర అది ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పాలా, అటు చంద్రబాబు నాయుడు చెప్పాలా. చేతులు కట్టుకుంటూ కూర్చుంటే భాష పట్ల ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంటే స్వభాషలో ప్రవేశం ఎందుకు పెట్టడం లేదు? ఇంగ్లీష్లో ఎందుకు దుత్తుతారు? మీరు చూస్తున్న బడ్జెట్ పత్రాలు చూశారు మీరు? ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు చూస్తున్నారా? సెక్రటేరియట్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో చేయమని చెప్పి మొత్తుకుంటా ఉంటే ఇంగ్లీష్లో ఎందుకు నడిపిస్తారు? ఇంగ్లీష్ ఎక్కడ అవసరం? కేంద్రానికి అవసరం. తెలుగులో ఎందుకు ఉండవు? అంటే మీరు చూడండి, ఇరిగేషన్ శాఖలో తీసుకున్న తర్వాత మీకు ఉత్తర ప్రత్యుత్తరాల్లో కలెక్టర్ కార్డు తీసుకున్న భాష అనేది మన స్వరాష్ట్రంలోనే మనం బతికించుకోకపోతే పక్క రాష్ట్రం కూడా వచ్చి బతికిస్తాడా? అందువల్ల ఏంటంటే ముందు ఇంత గెలిచి రచ్చగలమను. మాతృభాషలో పట్టుంటే అవసరం కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటారు. అసలు భాషనే నేను చేసేస్తానంటే భాష చచ్చిపోతే ఏం జరుగుద్దో చెప్పనా?
సంస్కృతి చచ్చిపోద్ది. సంస్కృతి చచ్చిపోతే సాంప్రదాయాలు సాంప్రదాయాలు పక్కన పెట్టు, విజ్ఞానం చచ్చిపోద్ది, సైంటిఫిక్ నాలెడ్జ్ చచ్చిపోద్ది. పురాణ ఇతిహాసాల్లో చాలా గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది, ఆర్కిటెక్టనల్ ఇంజనీరింగ్ ఉంది. ఎదవలు కొంతమంది గాలి మాటలు గాలి కబుర్లు చెప్తారు, కానీ దేవుడిని అడ్డం పెట్టి సంపాదించుకునే బ్యాచ్ ఈ డెకాయిట్ బ్యాచ్లే అన్ని వర్గాల్లో ఉండే. నేను అనేది ఏంటంటే భారతదేశం స్వతంత్రం రాక ముందు ఒక వ్యవస్థ ఉండేది. ఏందో తెలుసా? దేవాలయం అనే ఒక వ్యవస్థ. ఆ దేవాలయమే దేవుడు ఉండడు పాడు ఉండడాడా, అది ఒక వ్యవస్థ. అదే హైకోర్టు, అదే రిజిస్ట్రేషన్ ఆఫీసు, అదే డైవర్షను, అదే సకల కళలకు మహా విశ్వవిద్యాలయం. గ్రామాలలో ఉన్న ప్రతి దేవాలయం ఒక విశ్వవిద్యాలయం. ఫిజికల్ ట్రైనింగ్ ఆడే, పౌష్టికాహార కేంద్రాలు, ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు, పౌష్టిక కేంద్రాలు. అది కూడా ఆ రోజు కూడా పౌష్టికాహారం పెట్టేవాడు. ఆ రోజు యోగాభ్యాసం ఆడే జరిగేది. సకల కళలకు ఆద్యమైన మహా విశ్వవిద్యాలయం, మినీ మహా విశ్వవిద్యాలయం గ్రామాలయాలు ఉండేవి. దేవాలయం అంటే మినీ విశ్వవిద్యాలయం. ఆడే ఇడాకలు చేసుకున్న చూసిన ఆస్తుల పంపకాలు చేసుకున్న నిమిషాల మీద అయ్యేది జడ్జిమెంటు. ఇవాళ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు, జిల్లా కోర్టు, సబ్ కోర్టు పెరికేం కట్టలు కడుతుండయా? అది గొప్పదా? ఆ సాంప్రదాయం గొప్పదా? ఇది గొప్పదా? ఖచ్చితంగా మన సాంప్రదాయం అది. అందువల్ల ఏంటంటే కొంతమంది బతుకు తీరుగు కోసం దాన్ని ఆశ్రయగా మలుచుకున్నారే తప్ప వాస్తవంగా అది గొప్పది. 24 గంటల స్పాట్లో గంటలో జడ్జిమెంట్ చెప్పేవాడు. ఒక భూ వివాదం ఉన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న, భార్యాభర్తల మీద తెగాదా ఉన్న పనిష్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయేది గంట లోపల. ఇవాళ కోర్టు చుట్టూ తిరగలేక వాడు ఆస్తులు అమ్ముకొని వాడు శ్మశానానికి పోయి వాడు బూడిద గంగలో కలిస్తే కానీ జడ్జిమెంట్లు రావటంలా. ఏది గొప్ప అంటే ఒకసారి తేలిపారు చూసుకోండి.